టీమిండియా బంగ్లాదేశ్ తో చెన్నైలో తలపడుతుంది. దాదాపు 8 నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. పాకిస్తాన్ ని సొంత గడ్డపై ఓడించిన బంగ్లాదేశ్ మంచి ఊపు మీద ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా టీమిండియా కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఈ సిరీస్ పై చాలా ఆసక్తి ఉంది. అయితే అదే ఊపిని కొనసాగిస్తూ బంగ్లాదేశ్ ఈ టెస్ట్ ని కూడా స్టార్ట్ చేసింది. బంగ్లాదేశ్ న్యూ బౌలర్ హసన్ మహమ్మద్ ఇండియన్ టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చి ఒక దశలో 34 రన్స్ కి 3 వికెట్స్ తీసుకున్నాడు. అయితే మధ్యలో రిషబ్ పంత్ అండ్ యశస్వి జైస్వాల్ కాసేపు నిలబడడంతో ఫస్ట్ సెషన్ గట్టెక్కింది. కానీ వరుసగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కోల్పోవడంతో ఒక స్టేజ్ లో 144 కి 6 వికెట్స్ కోల్పోయింది టీమిండియా. అయితే అప్పుడే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తిరిగిలేని పార్ట్నర్షిప్ రికార్డ్ చేశారు. ఇద్దరు వన్డే మ్యాచ్ తరహాలో చెలరేగాడంతో 339 రన్స్ కి ఇండియా 6 వికెట్స్ కోల్పోయింది ఫస్ట్ డే ముగిసేసరికి. రవిచంద్రన్ అశ్విన్ 90+ స్ట్రైక్ రేట్ తో 112 బాల్స్ లోనే 102 స్కోర్ చేసి తన 5th టెస్ట్ సెంచరీని రికార్డ్ చేశాడు. రవీంద్ర జడేజా కూడా 117 బాల్స్ లో 86 రన్స్ స్కోర్ చేసి తన 5th టెస్ట్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఈ సీనియర్ స్పిన్నర్స్ ఇద్దరు అన్బీటబుల్ 195 పార్ట్నర్షిప్ ని రికార్డ్ చేశారు.